హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఎంసీఏ బాయ్స్. ఈ మండే ఎండలో మా ఆవిడని ఎక్కించుకుని ఎక్కడికి వెళ్ళిపోతున్నాననే కదా మీ డౌట్. అదేనండి, మన రాజమండ్రిలోని ప్రకృతి వేదిక. అదే కొంతమూరు నుంచి హైవే నుంచి దివాన్ చెరువు వెళ్తాం కదా, ఆ రోడ్లో ఉంది. ఈ ఎండాకాలం ఎక్కడికి వెళ్ళాలని బుర్ర పిచ్చెక్కిపోయిందండి. పిల్లల్ని చూస్తేమో సెలవులు అయిపోతున్నాయి. సరే అని ఇంకా ఈ చల్లగా చిల్ అవుదాం, వాటర్లో అన్నా కొంచెం ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి ఈ ప్రకృతి వేదిక రావడం జరిగింది. మన రాజమండ్రిలో రివర్ బే లాంటివి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నా సరే ఇప్పుడు వచ్చి ఒక్కసారి కూడా నేను వెళ్ళింది లేదు. ఎందుకో ఈ మధ్యన యూట్యూబ్ ఓపెన్ చేస్తే పద్దాక ఈ రీల్స్ బాగా కనబడి కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ చేసినాయి. సరే లోపల ఎలా ఉందా అని చూస్తే చాలా బాగుంది. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అంతా కూడా. ఇంక సరే ఈ నీళ్లు చూసాక ఎక్కడ ఆగబుద్ధి ఎత్తలేదు. పైన చూస్తే ఎండ చంపేస్తుంది. చల్ల చల్లగా లోపల దిగిపోదాం అని చెప్పేసి ఇంక షర్ట్ కూడా ఇప్పేసి యుద్ధానికి సిద్ధం అవుతున్నాను అనమాట. మా వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు దిగుదామని వెయిట్ చేస్తున్నారు. ఇలా మా మేనల్డ్ నేను రెడీ అయిపోయాం. వాటర్లో దిగ్గానే కొంచెం మరీ చల్లగా లేవు కానీ వేడివేడిగానే ఉన్నాయి. కానీ ఒక మాట అండి, మనకైతే స్విమ్మింగ్కి గట్టా ఏం రాదు. ఈ ఎదర బాగానే ఉంది కానీ సరే ఎందుకన్నా మంచిది అని చెప్పేసి ఇది పెట్టుకుందాం అనుకున్నాను. అదే రౌండ్ కనబడుతుంది చూసారా, అది దాన్ని ఏమంటారో కూడా మనకు తెలియదు. కానీ ఈ లోపల మా మేనల్డ్ అయితే ఆడ వేసేసుకున్నాడు. సరే కాసేపు అలాగ ఇంకా చల్లగా మునిగి తేలుతుంది అనమాట ఇందులో. కానీ కొంచెం ఎదరికెళ్ళేటప్పుడు నాకు కాళ్ళు అందలేదండి. మనం అసలు హైట్ తక్కువ కదా, ఏం చేయాలో తెలియలేదు. ఎదరికెళ్ళే కొద్ది చాలా ఇబ్బంది అయింది. అందుకని అసలు వెళ్ళిన కాంచి ఆరెంజ్ పట్టుకుని వదలలేదనమాట. మా ఊడైతే ఫుల్ ఎంజాయ్మెంట్ ఇదిలోనే ఉన్నాడు. ఇంకా మంచి హైపర్ అయిపోయి పిచ్చిగా ఎంజాయ్ చేసాడు. మనం అది ఉంది కాబట్టి ఏదో చిన్నపిల్లలాగా అలా ఆటకుండడం జరిగింది. మనమే అనుకున్నామండి, చాలామంది ఎండకి తట్టుకోలేక అసలు బోల్డ్ మంది వచ్చారు ఇక్కడికి. కానీ ఎక్కువ మోస్ట్లీ వచ్చిందంతా ఫ్రెండ్స్ కింద వచ్చారు. ఫ్యామిలీస్ చాలా తక్కువ. ఇంచుమించు అక్కడ చూస్తే మొత్తానికి మా లేడీసే కనబడుతున్నారు, ఎవరు లేరు. మొత్తం అంతా కూడా తర్వాత వచ్చారులేండి. కానీ ఫస్ట్ అంతా మొత్తం బాయ్స్ ఎక్కువ ఉన్నారు. కానీ ఎవరో వల్ల ఏ డిస్టర్బెన్స్ కలగలేదు. మన ఎంజాయ్మెంట్ మనదే. మా ఆవిడ దూకేసాడు, పైనుంచి నన్ను దూకమన్నాడు. కానీ మనకేమో భయం అండి. అసలు వాటర్ అంటే మనం ఫస్ట్ నుంచి మనం రాజమండ్రిలో పుట్టి పెరిగిన, ఇప్పుడు గోదావరికి కూడా వెళ్ళింది లేదు. కానీ ఏదో ఆడుకున్నాం, ఏదో వచ్చిరా అని ఆటలు ఆడాము. కానీ మీరు కూడా ఫ్యామిలీతో ఈ వేసవకాలం వేస్ట్ చేయకుండా ఈ స్విమ్మింగ్ పూల్గానే కాదు, మనకి దగ్గరలో చక్కగా కాకినాడ బీచ్ ఉంది, ఎస్ఆర్ఎంటీ మాల్ ఉంది, మన చుట్టుపక్కల రంపచోడవరం ఇవి చాలా ఉన్నాయి. చక్కగా పిల్లల్ని ఇలా తీసుకెళ్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే 365 రోజులు చదువు అంటే వాళ్ళ బుర్ర కూడా పాడైపోద్దండి. ఏదేమైనా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసే కంటే కూడా అదే డబ్బులతో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తే ఆనందమే వేరు. ఎందుకంటే మనకు బయటకు వచ్చామంటే ఫ్రెండ్స్ అనేవన్నీ బోల్డ్ ఉంటాయి. కానీ ఆడవాళ్ళకి అదేమి ఉండదండి. ఎంతసేపు ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి మనమే ప్రపంచం. కాబట్టి మనమే వాళ్ళని తిప్పుతూ ఉండాలి బయట. కానీ మా ఆవిడైతే చాలా హ్యాపీ ఫీల్ అయింది. పాపం ఎప్పుడు వర్క్ అంటే ఇంట్లో వర్క్ చేసుకుంటుంది, అలాగే డ్యూటీకి వెళ్ళి వస్తుంది. ఎప్పుడు ఏది అది కావాలి ఇది కావాలని కూడా అడగదు. ఇవాళ తనకు కూడా సర్ప్రైజ్. డ్యూటీ నుంచి రాగానే ఇలా వెళ్దాం అని చెప్పేసి గబగబా తీసుకొచ్చాము. ఇంకేం ప్రిపేర్ గట్ట ఏం అవ్వలేదండి. ఏదన్నా ఊరు వెళ్తున్నాం అంటే ప్రిపేర్ అవుతాం, కానీ సరే ఊర్లో ఉన్న స్విమ్మింగ్ పూల్ కోసం ఎందుకు ప్రిపేర్ అవ్వడం, సరదాగా వెళ్ళిపోదాం అని చెప్పేసి వచ్చాము. కానీ మా ఆవిడకైతే వాటర్లో ఏమైనా అయిపోద్దేమని అదో భయం. ఆ పిల్లకి ఫస్ట్ నుంచి వాటర్ అంటే చాలా భయం. గోదావరికి కూడా రాదు రమ్మన్నా. ఇప్పుడు కూడా ఏదో బలవంతం మీద దింపేంత అన్నాయి. కాసేపు అలా ఒడ్డునే ఉంది, రమ్మన్నా రాలేదు. కానీ ఉండగా మేము ఎంజాయ్ చేస్తుంటే ఇంకా ఆ పిల్లకి కూడా ఒకసారి వచ్చేసి లోపలికి వచ్చి చక్కగా ఎంజాయ్ చేయడం మొదలెట్టింది. కానీ ఫుడ్ మాత్రం బాగా కాస్ట్లీగా ఉంది ఫ్రెండ్స్, అది మాత్రం చూసుకోవాలి. మనకేంటంటే ఫ్యామిలీతో వచ్చేవాళ్ళకి అంతంత బడ్జెట్ అంటే కష్టం. ఏదో సింపుల్గా ఏదో టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేసామన్నట్టు ఉండాలి. కానీ మనంతా మిడిల్ క్లాస్. మన ఛానల్ పేరు కూడా తెలుసు కదా మీకు, ఎంసీఏ బాయ్స్. మేము ఎంతైనా మిడిల్ క్లాస్ అబ్బాయినండి నేను. ఏదో చిన్న ఆటలోనే ఆనందం వెతుక్కుంటాము. మీరు కూడా ఫుల్గా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మన రాజమండ్రిలోనే అతి దగ్గరలోనే ఉంది ఇది. ఇన్నాళ్ళలో పెట్టే ఇన్నాళ్ళైనా సరే మనకే తెలియలేదు. అంటే చాలామంది చెప్పారు కానీ మనం పెద్ద పట్టించుకోలేదు. ఈ మధ్యనే మా ఆర్జీవై బాయ్స్ అని చెప్పేసి ఒక ఛానల్ ఉంది, మా ఫ్రెండ్ ప్రవీణ్ అని. తన ఛానల్లో మొన్న పెట్టాడు. అప్పుడు వీడియో చూసే కొంచెం నాకు ఏదో ఇంట్రెస్ట్ కలిగింది. ఇదేదో బాగుంది, ఫ్యామిలీతో వెళ్ళాలని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. ఈ లోపల సరే అని మొన్న అసలు లాస్ట్ వీకే వెళ్ళాలి, కానీ ఈ లోపు కుదరలేదు. కానీ ఇంట్లో మా మేనల్డ్ బుర్ర తినేసారు నాకు. వెళ్దామన్నావు, నువ్వు మాట ఇచ్చావు, తీసుకెళ్ళట్లేదు అని. ముఖ్యంగా మా మేనల్డ్ అయితే మరీ దాన్ని
ఆడు మామూలుగానే హైపరు, ఇంకెక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఇంకా హైపర్ అయిపోయి మామూలు కాదు. దూకుతున్నాడు, తిరుగుతున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు, డ్యాన్స్ చేస్తున్నాడు. ఆడు ప్యాట్ జారిపోతున్నాడు, ఇది తెలుస్తలేదు. కానీ వీళ్ళ ముగ్గురు మాత్రం ఏదో పెద్ద ఈత వచ్చినట్టు మధ్యలో కంటే వెళ్ళిపోయి పెద్ద ఇచ్చేస్తున్నారు. మా చెల్లి అయితే మరీ పొట్టిదండి, చూసారా అసలు ఎగురుతుంది, జంపింగ్ చేస్తుంది. మనం ఏదో వచ్చిరాని ఎంజాయ్మెంట్ చేస్తున్నాం, వీళ్ళు మాత్రం బాగా దొరికినాయండి ఇవి ఏంటో కానీ. చక్కగా కూర్చుని ఇగో ఆడైతే మొత్తం లాక్కుపోతున్నాడు మా చెల్లిని. అది ఫ్రెండ్స్, మన రాజమండ్రిలో ఉన్న వాటిని కూడా మనం వినియోగించుకోవాలి, అది చాలామంది చేయట్లేదు. సారీ, వినియోగించుకోవాలి. మన నోరు తిరగట్లేదండి పొద్దున్నే కదా. అసలు ఇంత పెద్ద వీడియో చేయడమే మనం యూట్యూబ్ ఛానల్లో ఇదే ఫస్ట్ టైము. అంతకుముందు చేసాం కానీ ఐఫోన్ కొనకముందు చేసామండి. ఐఫోన్ కొన్నాక మన ఫస్ట్ లాంగ్ వీడియో ఇదే. ఇప్పుడు వచ్చి ఎప్పుడు కూడా మనం రీల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసాం. మనం ఒక పక్కన వర్క్ చేసుకుంటానే మనకు వచ్చిన రీల్స్ తీసుకుని ఏదో ముందుకు వెళ్తున్నామండి. కానీ ఈ మధ్యన రీల్స్ అని మా ఆవిడని ఎక్కడికి తీసుకెళ్ళట్లేదండి. చాలా రోజులు అయిపోయింది ఇలా బయటకు వచ్చి. అందుకని ఎలాగైనా సరే ఇవాళ పిల్లల్ని సరదాగా తీసుకెళ్ళాలని ఫిక్స్ అయిపోయి ఓ పక్కన 4 అయినా సరే ఎండ మాత్రం తగ్గలేదండి, ఎక్కడ అగ్నిగుండంలో ఉంది. అయినా అలాగే పాపం ఎండలో బండి మీద తీసుకొచ్చాను. ఓన్లీ ఇక్కడికి వచ్చేసి చల్లగా ఉంటుంది అనుకుంటే వాటర్ కూడా ఇంకా హీట్గానే ఉంది. కానీ పర్లేదు, మనకి వాటర్ ఉందంటే ఆటోమేటిక్గా మనకి ఎండా కొండ ఏముండదు, ఎంజాయ్ చేసేయడమే. ఇదిగోండి పెద్ద స్విమ్మర్ లాగా ఏదో చేసేస్తున్నాను కానీ మనకి ఏమీ రాదు. ఎక్కడ లోపలికి వెళ్తే ఊపిరి ఆడదా లేదా మునిగిపోతానని భయంతో ఆ ఒడ్లోనే టచ్ ఆడుతున్నాను. మా చెల్లి అయితే ఏదో దానికి ఆనందమే, ఎప్పుడు హాస్టల్లోనే ఉండేది, ఈ సెలవులకు మన దగ్గరికి వచ్చింది. ఆ పిల్ల ఎంజాయ్ చేస్తుంది. వీడైతే మొత్తాన్ని నన్ను లాగేద్దామా ముంచేద్దామా అని చూస్తున్నాడు ఎప్పుడు చూసినా. కానీ మనకేమో భయం, అందుకే వెళ్తలేదు. మొత్తానికి ఏదోలా కొంచెం ఎదరికైతే వెళ్ళానండి తర్వాత. ఎనీవే ఫ్రెండ్స్, మనం అయితే ఫ్యామిలీయే ఫస్ట్, మనకి ఫ్రెండ్స్ ముఖ్యమే. కానీ ఫ్రెండ్స్తో చేసే ఎంజాయ్మెంట్లో కనీసం ఒక 50% అయినా సరే ఫ్యామిలీతో చేయాలి. ఎందుకంటే ఫ్యామిలీకి మనం తప్ప వేరే ప్రపంచం ఉండదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సెలవుల్లో మాత్రం మీరు కూడా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఈ వేసవి సెలవులు ఎక్కడికి వెళ్ళారు అనేది మనకి కామెంట్ చేయండి. అలాగే మంచి ప్లేస్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేస్తే నేను అక్కడికి మళ్ళీ మా ఫ్యామిలీతో వెళ్తాక నేను చూసుకుంటాను. ఏమన్నా మన రాయమండ్రి చుట్టుపక్కల నాకు తెలియని ఏమన్నా ఉన్నా కూడా మీరు చెప్పండి, అక్కడికి వెళ్ళి వీడియో తీస్తాను నేను. ఓకే ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సమ్మర్ హాలిడేస్ అనమాట. సారీ, హ్యాపీ సమ్మర్ వెకేషన్. ఎంజాయ్ చేయండి. బాయ్. వన్స్ అగైన్ మా ఛానల్ సపోర్ట్ చేసే వాళ్ళందరికీ నా పాదాభివందనం. బాగా సపోర్ట్ చేస్తున్నారు, మీ వల్ల నేను ఈ స్థాయికి వచ్చాను. బాయ్ ఫ్రెండ్స్.